వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. బీజేపీ పార్టీ ఏ రాష్ట్రం మీద అయితే ఫోకస్ చేసి ఆ రాష్ట్రం ఖచ్చితంగా అక్కడ కాషాయ జెండా బీజేపీ జెండా ఎగరాలి అని కలలు కంటుందో, టార్గెట్ పెట్టుకుంటుందో ఖచ్చితంగా కొట్టి పడేస్తారు. అది బీజేపీకి ఉన్నటువంటి ఒక గొప్ప స్ట్రాటజీ అనాలా, లేకుంటే ఆర్ఎస్ఎస్ గ్రౌండ్ వర్క్ అనాలా, ఏమన్నా అనుకోండి. కానీ మొత్తానికైతే ఒక టార్గెట్ పెట్టుకుంటే ఖచ్చితంగా కొట్టి తీరుతారు. కానీ ఆ విషయంలో బీజేపీ తెలంగాణ విషయంలో వెనుకబడుతుంది ఇప్పటిదాకా. ఎందుకు అంటే గడిచినటువంటి అనేక సందర్భాల్లో తెలంగాణలో అధికారం కోసం కలలు కన్నటువంటి బీజేపీకి అన్ని అడియాసలుగానే మిగులుతూ ఉన్నాయి. ఇవాళ బెంగాల్ అంత స్థాయిలో కమ్యూనిస్టుల ప్రభావం ఉన్నటువంటి బెంగాల్లో బీజేపీ గెలవగలిగింది, అక్కడ గ్రౌండ్ని మార్చగలిగింది. మరి ఇప్పుడు తెలంగాణ టార్గెట్గా బీజేపీ పనిచేస్తోంది. ఒకసారిగా బీజేపీ అధిష్టానం గేరు మార్చింది. కానీ గేరు మార్చిన క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులు బీజేపీకి అంత స్థాయిలో అనుకూలిస్తుందా లేదా అనేది $1,000,000 క్వశ్చన్. మరి ఈసారి ఖచ్చితంగా గెలవాలి, గెలిచి తీరాలి అని బీజేపీ అయితే మాత్రం చాలా స్ట్రాటజికల్గా ముందుకెళ్తోంది. మరి ఆ మైండ్ సెట్ తోటే బీజేపీ జాతీయ నాయకత్వం కూడా పావులు కదుపుతోంది. కానీ యుద్ధానికి ముందే ఒక బిగ్ క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ బీజేపీకి సంబంధించి క్యాడర్ కానీ లీడర్లు కానీ సిద్ధంగా ఎంతవరకు ఉన్నారు? ఎందుకు అంటే ఇక్కడ సహజంగా ఒక సముద్రంలో పడవ వెళ్తుంది అనుకోండి, పడవకి ఒక చిన్న బొక్కు ఉంటే సరిపోతుంది. అంటే ఒక చిన్న లీకేజీ ఉంటే పడవ మొత్తం మునిగిపోతుంది. ఆ తీరుని ఇవాళ జాతీయ స్థాయిలో బీజేపీ అద్భుతంగా రాణించగలిగినా కూడా హేమాహేమీ లాంటి ప్రతిపక్ష పార్టీలని ఎక్కడ ఏ రాష్ట్రంలో అయినా ఓడించగలిగినా తెలంగాణలోకి వచ్చేసరికి ఒక ఆ యొక్క లీకేజీ శాతం ఎక్కువగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పటివరకు తెలంగాణ బీజేపీకి అతి పెద్ద బలహీనత ఏంటంటే, అక్కడ శత్రువు బయట ఎవరూ లేరు, ఏ రాజకీయ పార్టీలో లేరు. వాళ్ళకు సంబంధించినటువంటి శత్రువులు ఆ పార్టీ సొంత నాయకులే. అంటే వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఆధిపత్య పోరే. అది కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ. కాంగ్రెస్లో కూడా సేమ్ సినారియో. అది కూడా జాతీయ స్థాయి పార్టీ. అక్కడ కూడా పొరపచ్చలు, విభేదాలు, వర్గపోరు చాలా పీక్స్లో ఉంటుంది. అంటే బీజేపీ మొదటి డిసిప్లిన్ పార్టీ అయినప్పటికీ కూడా వాళ్ళు ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వాన్ని తీసుకురావటం, ఉన్నటువంటి క్యాడర్ అంతా సఫికేషన్కి గురవటం, ఇట్లా వర్గపోరు బాగా తరస్థాయిలో చేరుతుంది. ఈ మధ్యకాలంలో ఇంకా పెరుగుతోంది రోజు రోజుకి. మరి ఇదే పాయింట్ని ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి నాయకులు పెద్దలు పట్టుకోవటం, దాన్ని బీజేపీ అధిష్టానానికి గట్టిగా హైలైట్ చేసి మరీ నొక్కి చెప్పినట్లుగా తెలుస్తోంది. అన్నీ ఉన్న ఐక్యత లేకపోతే ఖచ్చితంగా జీరో అని క్లియర్గా ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి నాయకులు బీజేపీ పెద్దలకు తేల్చి చెప్పినట్టుగా తెలుస్తుంది. అందుకనే ఇప్పుడు బీజేపీ అధిష్టానం హైకమాండ్ ఎవరైతే సీనియర్ నాయకులు అందరూ ఉన్నారో వాళ్ళు రంగంలో దిగి ఎంపీలతో లంచ్ మీటింగ్లు, టిఫిన్ మీటింగ్స్, ఢిల్లీలో చాలా సీరియస్ డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి. గత కొంతకాలంగా మనం డాట్స్ కనెక్ట్ చేసుకుంటే చాలా డిస్కషన్ జరుగుతున్నాయి. మన రీసెంట్గా కూడా ఎవరైతే మాజీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఉన్నారో ఆయన ఇంట్లో కూడా ఒక బ్రేక్ఫాస్ట్ ఎంపీలకు సంబంధించినటువంటి మీటింగ్ జరిగింది. అట్లాగే బీజేపీ ఎంపీలు తరచూ కలుస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ ఒక మెసేజ్ మాత్రం స్పష్టంగా క్లియర్గా ఇవ్వదలుచుకున్నారు బీజేపీకి సంబంధించినటువంటి తెలంగాణ నాయకత్వం. ఎస్పెషల్గా వాళ్ళు అధిష్టానం ఎప్పటి నుంచి చెప్తున్నారు, కలిసి ఉండండి లేకపోతే సీరియస్ యాక్షన్ ఉంటుంది అని వార్నింగ్ ఇస్తూనే ఉన్నారు. ఆఖరికి గతంలో నరేంద్ర మోదీ గారే అందరినీ పిలిచి తెలంగాణ నాయకత్వానికి క్లాసులు తీసుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ ఇప్పుడు జరుగుతున్నటువంటి సినారియో చూస్తే ఇన్నాళ్ళు విభేదాలు పక్కన పెట్టినటువంటి ఆ నాయకత్వం అంతా కూడా ఒకే వేదిక పైన ఇప్పుడు కనిపించడం మొదలుపెట్టింది. అంటే ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు తెలంగాణకు సంబంధించినటువంటి క్యాడర్ కానీ బీజేపీకి సంబంధించినటువంటి సేన అనుకోండి, ఎవరికైనా కానీ తెలంగాణ పబ్లిక్ కూడా. మరి ఈ ఐక్యత నిజంగా ఉంటుందా లేదా ఇది కూడా కేవలం తాత్కాలిక సర్దుబాటుగానే కనిపిస్తోందా అన్నది ఒక బిగ్ క్వశ్చన్ అయితే ఉంది. కానీ ఇది ఒక ట్విస్ట్ లాగా కూడా మనం చూడాలి. ఎందుకంటే ఇప్పుడు అసలు బిగ్ బాంబు, పేలబోయే బాంబు ఏంటంటే హైకమాండ్ ఏం ఆలోచిస్తుందంటే తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కూడా పెద్ద మార్పు తీసుకురాబోతోంది. అంటే మారబోతున్నారనే ప్రచారం, చర్చ ఢిల్లీ లెవెల్ నుంచి క్యాడర్ దాకా చాలా జోరుగా జరుగుతోంది. మరి ఆ డిస్కషన్ ఎందుకు సడన్గా రైజ్ అయింది పొలిటికల్ సర్కిల్స్లో అంటే మళ్ళీ బీజేపీ నాయకత్వం వెనకలు ఉండేమన్నా ఇటువంటి స్పెక్యులేషన్స్ ప్రచారం చేయిస్తున్నారా, లేదు బండి సంజయ్ వర్గం ఏమన్నా ఈ యొక్క స్పెక్యులేషన్ని తెర మీద తీసుకొచ్చి పొలిటికల్ సర్కిల్స్లో దీన్ని మళ్ళీ తిప్పుతున్నారా, ఇది తెలియాలి. ఎందుకు అంటే పార్టీ ఇంటర్నల్ సర్వేస్లో కూడా ఒకే ఒక మాట వచ్చిందని, దూకుడున్నటువంటి నాయకత్వం తెలంగాణలో
కావాలి, బీజేపీ చీఫ్గా ఉండాలి, బీజేపీ పగ్గాలు అటువంటి వ్యక్తికే ఉండాలి అని చాలామంది అభిప్రాయపడినట్టుగా ఒక చర్చ బీజేపీ పార్టీలో జరుగుతోంది. అధిష్టానం కూడా ఆ ఒపీనియన్కి వచ్చినట్టుగా తెలుస్తోంది. అందుకే ఇప్పుడు ఇక్కడ అటువంటి దూకుడున్నటువంటి పేరు ఎవరిది ఉంది అని కనుక బీజేపీ ఆలోచన చేస్తున్నటువంటి క్రమంలో మళ్ళీ బండి సంజయ్ పేరు వచ్చినట్టుగా పెద్ద ఎత్తున పొలిటికల్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సరే, మాస్ లీడరు, కొంత స్ట్రీట్ ఫైటరు, నిజంగా కూడా కొంత మాస్ ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా జైలుకు కూడా వెళ్ళినటువంటి ఫైర్ బ్రాండ్ అని చెప్పుకోవాలా. అటువంటి ఇమేజ్ ఉంది. మరి అంటే ఆయన అధ్యక్ష పదవిలో చేసిన సందర్భంగా దుబ్బాకలో విజయం వచ్చింది, హుజూరాబాద్లో కొంత షాక్ తగిలింది, అట్లాగే జిహెచ్ఎంసీలో సత్తా చాటగలిగారు. ఒక రకంగా చెప్పాలంటే మునుగోడులో గట్టి పోటీ ఇచ్చారు. సరే, ఇవన్నీ కూడా పార్టీ గ్రాఫ్ను ఒక్కసారిగా ఆనాడు బండి సంజయ్ చీఫ్గా ఉన్నప్పుడు బీజేపీని ట్రాక్ మీద తీసుకురాగలిగింది. కానీ ఇప్పుడు మళ్ళీ అదే ఫార్ములా రిపీట్ చేయాలని బీజేపీ అనుకుంటోందనే చర్చ జరుగుతోంది. మరి ఇక్కడ మళ్ళీ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ కాదు, కమలం మాత్రమే ఆల్టర్నేటివ్ అనే నెరేటివ్ని మళ్ళీ సెట్ చేయాలంటే ఖచ్చితంగా బండి సంజయ్ లాంటి అగ్రెషన్ ఉన్నటువంటి లీడర్ ఖచ్చితంగా తెలంగాణ బీజేపీకి అవసరం అన్న భావన పెరుగుతోంది అనే చర్చ జరుగుతోంది. బీజేపీలోనే డిస్కషన్ స్టార్ట్ అయిందట. మరి ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఎవరైతే రామచంద్రరావు గారు ఉన్నారో ఆయనకి ఇంకా పదవీ కాలం ఇంకా ఉంది, ముగిలే. ఆయన ఇచ్చింది ఇంకా 6 నెలలు కూడా కాల పూర్తి స్థాయిలో. వెంటనే మళ్ళీ మార్పు జరుగుతుందా అంటే మార్పు జరగకపోవచ్చు నాకు తెలిసి. ఎందుకంటే అంత ఫాస్ట్గా బీజేపీ రాష్ట్ర స్థాయి అధ్యక్షుల్ని మార్చరు. మరొక వైపు చాలా సీరియస్ అలిగేషన్ ఏంటంటే మొన్నటిదాకా బండి సంజయ్ గారి మీద వచ్చినటువంటి ఆరోపణలు, వాళ్ళ కుటుంబంపై ఉన్నటువంటి ఫోక్సో కేసు చాలా రాజకీయంగా పెద్ద దుమారాన్ని లేపింది, హాట్ టాపిక్ అయింది. మరి ఇంత స్థాయిలో ఒక రకంగా చెప్పాలంటే బండి సంజయ్ని క్యాబినెట్ నుంచే తప్పించేస్తారు అని చర్చ జరుగుతున్నటువంటి సందర్భంగా ఇప్పుడు ఏకంగా ఇటువంటి నిర్ణయం తీసుకుంటారా బీజేపీ అంటే అదొక బిగ్ క్వశ్చన్. ఒకవేళ నిజంగా బీజేపీ కనుక మళ్ళీ బండి సంజయ్ గారి చేతిలో పగ్గాలు పెడితే మరి నిజంగా బీజేపీ గతంలో వచ్చినటువంటి ఊపు మళ్ళీ వస్తుందా, లేదా మళ్ళీ బీజేపీకి మొన్న జరిగినటువంటి సినారియో ఏదైతే పోక్సో కేసు ఇష్యూ తోటే పెద్ద ఎత్తున బండి సంజయ్ గారు అంటేనే ఒక నెగిటివ్ ఒపీనియన్ పబ్లిక్లో జనరేట్ అయింది. మళ్ళీ ఆయన్ని రాష్ట్ర అధ్యక్షుడిగా తీసుకొస్తే బీజేపీ ఎంతవరకు రాణించగలుగుతుంది? అదేమన్నా మళ్ళీ సెల్ఫ్ గోల్ అయ్యే అవకాశం ఉంటుందా? లేదు. ఇక్కడ ఇంకొక అంశం ఉంది. మరి ఆయన్ని క్యాబినెట్ నుంచి తప్పించే క్రమంలో ఆయనకి ఏమన్నా ఇది ఒక ఆల్టర్నేటివ్గా ఏమన్నా బీజేపీ భావిస్తోందా? మరి ఏది సరైనటువంటి నిర్ణయం? మరి మొన్న సంబంధించినటువంటి పోక్సో కేసుకు సంబంధించి బెయిల్ వచ్చినటువంటి నేపథ్యంలోనే బీజేపీ పైన, నాయకత్వం పైన, లేకుంటే అంటే వాళ్ళ పిల్లలకు కాదు తొందరగా వస్తుందన్న ఒక చర్చ ప్రజల్లో బలంగా స్టార్ట్ అయింది. మరి ఖచ్చితంగా ఈ యొక్క పోక్సో కేసుకు సంబంధించినటువంటి అంశం ఖచ్చితంగా బండి సంజయ్ గారి యొక్క రాజకీయ ఫ్యూచర్ మీద ప్రభావం చూపుతోందనే చర్చ కూడా గత కొంతకాలంగా ఉంది. మరి ఇవన్నీ పక్కన పెట్టి హైకమాండ్ మరి బండి సంజయ్ గారిని సైడ్ పెడతారా, లేదంటే ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణలను సైడ్ చేస్తారా? ఎందుకంటే క్యాబినెట్ రీషఫుల్ చాలా జరుగుతున్నటువంటి నేపథ్యంలో బండి సంజయ్ గారికి ఇటువంటి షాక్ ఉండొచ్చనే టాక్ అయితే నడుస్తోంది. మొత్తంగా చూస్తే తెలంగాణ బీజేపీలో గేమ్ అయితే స్టార్ట్ అయినట్టుగా కనిపిస్తోంది. అంటే ముందు 3 నెలలు గ్రౌండ్ లెవెల్ యాక్షన్ ప్లాన్, తర్వాత ఫైనల్ డిసిషన్. సో ఇట్లా దసరాకైతే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టుగా స్పష్టంగా చెప్తున్నారు. ఒకవేళ నిజంగా బండి సంజయ్కి మళ్ళీ పగ్గాలు కనుక చేపడితే, బీజేపీ పగ్గాలు కనుక అప్పగిస్తే మరి తెలంగాణ రాజకీయాల్లో గేమ్ పూర్తిగా మారిపోవచ్చు అనే చర్చ ఉంది. లేదు, బీజేపీ సెల్ఫ్ గోల్ వేసుకునే అవకాశాలు ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. కానీ ఒక ప్రశ్న మాత్రం మిగులుతోంది. అంటే బీజేపీ అంతర్గత యుద్ధాన్ని ఎంత మేరకు గెలిచే అవకాశాలు ఉంటాయి? లేదు, మరోసారి కనుక ఖచ్చితంగా అవకాశం ఒకవేళ బండి సంజయ్ గారికి ఇస్తే మరి అవకాశం నిలుపుకుంటారా, మళ్ళీ బీజేపీ అవకాశం చేజార్చుకుంటుందా? ఎందుకంటే బీజేపీ ఎక్కడో స్ట్రాటజికల్గా వెనుకబడుతోంది. మరి ఇది కేవలం ఒక మార్పులాగా చూడాలా? తెలంగాణలో ఒక పవర్ ఫైట్ మళ్ళీ బీజేపీలో బిగినైంది అనుకోవాలి. ఎందుకంటే బండి సంజయ్ గారికి అంత అగ్రెషన్ ఉన్నటువంటి లీడర్కి అప్పగిస్తే బండి వ్యతిరేక వర్గం కూడా చాలా ఉంది బీజేపీలో. మరి ఆ వ్యతిరేక వర్గం అంతా మళ్ళీ పావులు కదిపే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు బండి సంజయ్ గారు పూర్తిగా వన్ సైడ్గా మొత్తం అందరినీ యునైట్గా తీసుకెళ్లే సత్తా కూడా ఉందా అంటే లేదు. మాస్ ఇమేజ్ ఉంది, ప్రజల్ని కొంత అగ్రెషన్గా బిల్డ్ చేసి ముందుకు నడిపించే శక్తి ఉంది. కానీ లీడర్లను ఎంత మేర కట్టడి చేస్తారు, వ్యతిరేక వర్గం నుంచి మళ్ళీ ఇంకా ఎటువంటి రాజకీయం స్టార్ట్ అవుతుంది, ఇదంతా కూడా మళ్ళీ బిగ్ క్వశ్చన్. కాబట్టి ఖచ్చితంగా ఆనాడు అంత ఊపు వచ్చింది అంటే ఆనాడు ఉన్నటువంటి సందర్భం, ఆనాడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇదంతా కూడా ఈక్వేషన్స్ ఉన్నాయి. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఇవాళ రేవంత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వ్యవహారం కూడా మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ఎందుకు? నరేంద్ర మోదీ గారు హైదరాబాద్కి వచ్చినటువంటి సందర్భంగా మేరే సే జోడో అని రేవంత్ రెడ్డి గారితో వ్యాఖ్యలు. అట్లాగే రేవంత్ రెడ్డి గారు కూడా బండి సంజయ్ గారికి సంబంధించి పోక్సో కేసులో ఆ యొక్క వ్యవహారంలో ఎంత మేరకు ఆయన
ఆయనకు సపోర్ట్ చేశారనే చర్చ ఇప్పటికి కూడా ప్రజలు ఇంకా మర్చిపోలా. మరి ఇవన్నీ నేపథ్యంలో ఒకవేళ బండి సంజయ్ గారికి నిజంగా మళ్ళీ పగ్గాలు ఇస్తే ఆయన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఎంత అగ్రెషన్గా ఆయన ఆపరేట్ చేస్తాడు బీజేపీని. మరి గతంలో కిషన్ రెడ్డి గారు లేకుంటే చాలా సీనియర్ నాయకులు బీజేపీకి తెలంగాణలో అధ్యక్ష పదవులుగా చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళు అంత స్థాయిలో ముందుకు వెళ్ళలేదు అనే చర్చ కూడా ఉంది. మరి ఆ తీరున బండి సంజయ్ గారు సేమ్ అగ్రెషన్ అప్లై చేస్తారా ఇప్పుడు? లేదు ఆయన మళ్ళీ కొంత తలంచే కార్యక్రమం ఏమైనా చేస్తారా? మరి ఇక్కడ మళ్ళీ నెక్సెస్ వస్తుంది. ఎందుకంటే బీజేపీ, నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారు సెంట్రల్ నాయకత్వంతో ఖచ్చితంగా తెలంగాణలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు నెక్సెస్ లో ఉన్నారనే అంశాలు బీఆర్ఎస్ పార్టీ పదే పదే ప్రొజెక్ట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం చాలా వరకు పాయింట్స్ డాట్స్ అన్ని కనెక్ట్ అవుతున్నాయి. అంటే ఇది నిజమే కదా అనే ఒక చర్చ ప్రజల్లో కూడా ఉంది. ఎందుకు అంటే వాళ్ళు చేస్తున్నటువంటి కార్యాచరణ, వేస్తున్నటువంటి అడుగులు. ఇవాళ మూసి అంశం తీసుకోండి, అక్కడ ఉన్నటువంటి ఆర్మీకి సంబంధించినటువంటి భూములు రేవంత్ రెడ్డి గారికి దారాదత్తం చేయటం, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఎన్ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చు. కాబట్టి బండి సంజయ్ గారికి ఇస్తే బీజేపీ మళ్ళీ రాణిస్తుందా, ఆర్ అదర్వైజ్ ఒక బిగ్ సెల్ఫ్ గోల్ ఏమన్నా మళ్ళీ బీజేపీ వేసుకుంటుందా? చూద్దాం ఏం జరగబోతుంది. ఎందుకంటే దసరా క్లారిటీ వస్తుందనే ఒక చర్చ ఢిల్లీ వర్గాల నుంచి అందుతోంది. కాబట్టి మరి ఏం జరుగుతుంది అనేది వెయిట్ చేసి చూద్దాం. మీరు కూడా బండి సంజయ్ గారు నిజంగా క్యాబినెట్ నుంచి రీషఫుల్లో భాగంగా పక్కకు పెడతారనే ఒక చర్చ నుంచి ఇవాళ మళ్ళీ స్టేట్లో ఆయనకి మళ్ళీ అధ్యక్ష పదవి ఇస్తారు అనే చర్చలో ఎంత మేర వాస్తవం ఉంది? ఇది ఏమన్నా మొత్తం వండి వార్చినటువంటి ఒక పొలిటికల్ వర్గాల చర్చేనా? ఏం జరుగుతోంది? మీ అభిప్రాయాలు కూడా కింద నాకు కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.